హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్ఎస్ టిప్స్. టుడేస్ రెసిపీ మన ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడే కరివేపాకు చట్నీ. ఈ కరివేపాకు చట్నీని ఇంట్లోనే ఈజీగా హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ కరివేపాకు చట్నీ వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా కరివేపాకుని తీసుకోవాలి. ఈ విధంగా మనకు కావాల్సినంత కరివేపాకుని తీసుకొని వాటర్లో వేసుకొని 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. కరివేపాకు మరీ లేతది కాకుండా మరీ ముదిరింది కాకుండా ఇలా మీడియంగా ఉన్న ఆకుని తీసుకుంటే చట్నీ బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా వాష్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక జల్లెడ గిన్నెలోకి వేసుకొని వాటర్ అంతా పోయేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మనం ఒక కాటన్ క్లాత్‌ని ఎండలోకి వేసుకోవాలి. ఈ కాటన్ క్లాత్‌లోకి వాటర్ అంతా పోయిన తర్వాత ఈ కరివేపాకుని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా పల్చగా వేసుకొని ఆరబెట్టుకోవాలి. ఈ విధంగా ఆరబెట్టడం వల్ల చట్నీ అనేది ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుంది. అదేవిధంగా త్వరగా ఆరిపోతుంది. ఇలా పల్చగా ఆరబెట్టుకోవాలి. ఇది ఆరేలోగా మనము మరొక గిన్నెని తీసుకొని అందులోకి మన పులుపుకి తగినట్టుగా చింతపండుని తీసుకోవాలి. ఇందులోకి నారలు చింతపిక్కలు ఏమీ లేకుండా తీసుకొని దీన్ని ఇలా బౌల్లోకి వేసుకొని ఒక 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఈ విధంగా 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక బౌల్లోకి ఒక గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని ఈ విధంగా మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత ముందుగా వాష్ చేసి పక్కన పెట్టిన చింతపండుని ఇందులోకి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని 2-3 పొంగులు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో దీన్ని ఉడికించుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న తర్వాత ఇలా ఉడికిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోగా స్టవ్ పైన చిన్న కడాయిని పెట్టుకొని అందులోకి 1 స్పూన్ మెంతుల్ని వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ ఆవాలను 1 స్పూన్ జీలకర్రని వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని అదే కడాయిని మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని అందులోకి 2-3 స్పూన్ల వరకు ధనియాలను వేసుకోవాలి. ఈ ధనియాలను కూడా మీడియం ఫ్లేమ్లో బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మరొక కడాయిని పెట్టుకొని అందులోకి ఒక 1 స్పూన్ ఆయిల్ని వేసుకొని ఆయిల్ కాగాక మన కారానికి తగినట్టుగా ఎండుమిరపకాయలను కానీ లేదా పచ్చిమిరపకాయలను కానీ వేసుకొని ఈ విధంగా లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్రై అయిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా మధ్య మధ్యలో 2-3 సార్లు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి చల్లారేలోగా కరివేపాకు చూసారు కదా ఆరిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అదేవిధంగా ఎండుమిరపకాయలు కూడా చల్లారాయి కాబట్టి వీటిని కూడా ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిని మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని అందులోకి 1 స్పూన్ ఆయిల్ని వేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక ముందుగా ఆరబెట్టుకున్న కరివేపాకును అందులోకి వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో మాత్రమే ఈ కరివేపాకును వేయించుకోవాలి. ఇది కొంచెం వేగడానికి టైం పడుతుంది కానీ ఇలా వేయించుకోవడం వల్ల ఆకంతా ఈక్వల్గా వేగిపోతుంది. లేకపోతే హై ఫ్లేమ్లో పెట్టి వేయించడం వల్ల అడుగున ఆకు మాడిపోతుంది. పైన ఆకంతా అలాగే ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఇలా కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ విధంగా పూర్తిగా చల్లారిన తర్వాత చూసారు కదా మనం వేయించుకున్న ఆకు అనేది పర్ఫెక్ట్గా వేగిపోయింది కాబట్టి ఈ విధంగా నలిపితే మెత్తగా అవుతుంది. ఇప్పుడు ఇలా చల్లారింది కదా, ముందుగా మనం వేయించుకున్న ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, మెంతుల్ని ఈ విధంగా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 20-25 మధ్యలో వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసుకొని వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఎక్కువగా వేయడం వల్ల. అదేవిధంగా ఒక 2 స్పూన్ల వరకు సాల్ట్‌ని వేసుకోవాలి. మిగతా సాల్ట్‌ని మనం మళ్ళీ మిక్సీ పట్టుకునేటప్పుడు వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని మూత పెట్టుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా బరకగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా
వేయించుకొని పక్కన పెట్టిన కరివేపాకును ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ అయిన తర్వాత ఇందులోకి మనము ఉడకబెట్టి పక్కన పెట్టిన చింతపండును కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకొని మరొక 2-3 స్పూన్ల వరకు సాల్ట్‌ను యాడ్ చేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ కూడా ఎక్కువగానే పడుతుంది. ఈ విధంగా వేసుకొని మూత పెట్టుకొని మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన కడాయిని పెట్టుకొని అందులోకి ఒక కప్పు వరకు పల్లి నూనెను మాత్రమే వేసుకోవాలి. ఇలా పల్లి నూనె వేయడం వల్ల చట్నీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా ఆయిల్ కాగిన తర్వాత ఇందులోకి 2 స్పూన్స్ వరకు ఆవాలను వేసుకోవాలి. అదేవిధంగా 1 స్పూన్ వరకు జీలకర్రను వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 స్పూన్ల వరకు పచ్చిశనగపప్పుని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక ఎండుమిరపకాయలను ఒక 10-12 వరకు ఇలా తుంచుకొని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి. అదేవిధంగా ఒక 8-10 వరకు వెల్లుల్లిపాయలని దంచుకొని వేసుకోవాలి. అదేవిధంగా హాఫ్ స్పూన్ వరకు ఇంగువ పౌడర్‌ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంగువ వేయడం వల్ల చట్నీలలో టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని అందులోకి మనము మిక్సీ పట్టుకున్న కరివేపాకు చట్నీని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్‌లో బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన హెల్తీ అయిన కరివేపాకు చట్నీ రెడీ అయిపోయింది. ఈ కరివేపాకు చట్నీని ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత స్టీల్ బాక్స్‌లోకి కానీ లేదా గాజు సీసాల్లోకి కానీ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే 2 మంత్స్ వరకు చట్నీ బాగుంటుంది. ఈ విధంగా చట్నీని ప్రిపేర్ చేసుకొని డైలీ 1 స్పూన్ వరకు తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే హెయిర్ గ్రోత్‌కి కూడా చాలా ఉపయోగపడుతుంది. చిన్నపిల్లలకు కూడా చాలా మంచిది దీన్ని తినిపించడం వల్ల. ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తినండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.